నేను కూడా ఎకనామిక్ స్టూడెంట్ని. ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్రికిల్ డౌన్ అవుతుంది, పేదరికం పోతుంది అని ఆలోచించిన వాళ్ళలో నేను కూడా ఒకండి. ఆర్థిక సంస్కరణలు రావాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, దీనివల్ల ఆటోమేటిక్ గా పేదవాళ్ళకు చేరుతుంది అని ఆలోచించాం. అదే పీపీపీ మోడల్. ఈ రోజు ఆ పీపీపీ మోడల్ మీరు చూసే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో రోడ్లు వేస్తున్నారు, టెలికమ్యూనికేషన్, పవర్, ఒకటని కాదు, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఎవ్రీథింగ్ వచ్చారు. దీనివల్ల సంపద సృష్టించబడింది, ఆదాయం పెరిగింది గవర్నమెంట్ కి, డెవలపర్స్ కి కూడా ఆదాయాలు పెరిగాయి, సంపద పెరిగింది. కానీ పేదవాడు రిలేటివ్ గా పేదవాడయ్యాడు, ఇంకా ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ త్రూ వెల్ఫేర్ అండ్ ఆల్సో P4? అందులో నుంచి పుట్టింది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తి తిరిగి సమాజానికి ఇచ్చే బాధ్యత కూడా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మీరున్నారు కలెక్టర్. మీరందరూ ఎట్లా కలెక్టర్స్ అయ్యారు? దట్ ఈస్ ఓన్లీ ట్యాక్స్ పేయర్స్ మనీ. నేను చదువుకునేది ఎక్కడ చదువుకున్నాను? గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ టీచర్కి ఎవరు జీతం ఇచ్చారు? ట్యాక్స్ పేయర్స్ మనీ. ఆ డబ్బులతో చదువుకొని మనం పైకొచ్చాం. పైకొచ్చిన తర్వాత మనతో సమానంగా పైకి రాలేని వారికి మనం కూడా అండగా ఉండాలనేది కాన్సెప్ట్. అందుకే P4 తీసుకొచ్చాం.